దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. దసరా అంటే అందరికీ గుర్తొచ్చేది విజయవాడ. ఇప్పుడు విజయవాడ దసరా వేడుకలు రానున్నాయి. రేపటి నుంచి విజయవాడలో దసరా ఉత్సవాలు జరగనున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? ఒకవైపు అసెంబ్లీ, మరొక వైపు దసరా ఉత్సవాలు, విఐపి భద్రత ఇవన్నీ ఉండటంతో చాలా వరకు పోలీసులు బందోబస్తు చాలా ఎక్కువ పటిష్టపరచాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఏ విధమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారో తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి సార్, ఈ ఏడాది ఎటువంటి బందోబస్తుని మీరు దసరా ఉత్సవాలకు ఏర్పాటు చేస్తారు? ఈసారి వినూత్నంగా పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి ఎక్కువ స్త్రీ శక్తి పథకం ఉండడం వల్ల ఎక్కువ మహిళా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మరొక వైపున విజయవాడ ఉత్సవం మొట్టమొదటిసారిగా ఒక 5 ప్లేసెస్లో విజయవాడ ఉత్సవం జరగబోతూ ఉంది. అంతేకాకుండా అసెంబ్లీ ఇంకో వైపు జరుగుతూ ఉంది. సో ఈ 3 అడిషనల్ రిక్వైర్మెంట్స్ పోలీస్ శాఖకి అడిషనల్ రిక్వైర్మెంట్స్ వచ్చిన సందర్భంలో ఈసారి ఎక్కువ టెక్నాలజీని వినియోగిస్తూ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అంటే పోలీస్ సిబ్బందిని తగ్గిస్తూ మంచి పోలీసింగ్ ఇవ్వడం అనేది ఇందులో ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఎక్కువ ఉపయోగిస్తున్నాము. ముఖ్యంగా అస్త్రం అనే యాప్ మీకు అందరికీ తెలుసు. ట్రాఫిక్ కంజెషన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అస్త్రం అనే యాప్ పోయినసారి లేదు, ఈసారి మనకు ఆ యాప్ ఈసారి అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దాని ద్వారా కొంత మనము ట్రాఫిక్ని కంట్రోల్ చేసుకోవడం, వీటిలో అస్త్రం యాప్ను ఉపయోగించబోతున్నాము. అదేవిధంగా ఈసారి ఏఐ టూల్స్ అంటే డ్రోన్స్ ఉపయోగించి క్రౌడ్ కౌంటింగ్, అదేవిధంగా డ్రోన్స్ ఉపయోగించి వెహికల్ కౌంటింగ్, సీసీ కెమెరాస్ ఉపయోగించి క్రౌడ్ కౌంటింగ్, సీసీ కెమెరాస్ ఉపయోగించి వెహికల్ కౌంటింగ్, ఈ కాన్సెప్ట్తో మనము ముందుకు పోతున్నాము. అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించిన డేటాబేస్ వారిని ఫీడ్ అడిగాము. వారు ఏపీ ఇవ్వడానికి కూడా సన్నద్ధమైనారు. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన డేటాబేస్ను కూడా వారిని కూడా మనం రియల్ టైంలో మనకు ప్రొవైడ్ చేయమన్నాము. వారు కూడా ఈసారి ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు. సో రైల్వే స్టేషన్ నుంచి అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఎంత క్రౌడ్ దర్శనానికి వస్తూ ఉందన్న విషయాన్ని నిర్ధారించుకునే దానికి ఈ టూల్స్ ఈసారి ఉపయోగించబోతున్నాము. అదేవిధంగా దర్శన్ ఎక్స్పెక్టెడ్ టైం కూడా ఈసారి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. ఏదేమైనప్పటికీ పోయినసారితో పోలిస్తే ఈసారి ఘనమైన ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా పోలీస్ శాఖ అమ్ముల పొద్దులో చాలా కెమెరాలు వచ్చాయి. దాదాపు 10,000 కెమెరాలు మీకు అందరికీ తెలుసు. ఈసారి మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో వాటి ఫీడ్ని తీసుకొని అనలైజ్ చేయడము, అదేవిధంగా 42 డ్రోన్స్ మన అమలు పొద్దులోకి వచ్చాయి. వాటిని ఉపయోగించి మంచి పోలీసింగ్ ఇవ్వడానికి కృతనిశ్చయమైంది. సార్, ఇప్పుడు ఈసారి టెక్నాలజీని ఎక్కువ ఉపయోగిస్తామంటున్నారు. ఈ డ్రోన్ కెమెరాలు, అదేవిధంగా సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసి ఈ గతంలో జరిగినటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని? డ్రోన్స్ వచ్చేసి 42 డ్రోన్స్ ఉన్నాయి. సో 3 షిఫ్ట్స్లో 14 ప్లేసెస్లో డ్రోన్స్ పెట్టబోతున్నాము. అప్ హిల్ కావచ్చు, డౌన్ హిల్ కావచ్చు, హోల్డింగ్ ఏరియాస్ కావచ్చు, అదేవిధంగా పున్నమి గార్డ్ కావచ్చు, తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కావచ్చు, ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ కావచ్చు, తర్వాత రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, వారధ కావచ్చు, ఇలాగా 14 ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 14 ప్లేసెస్లో డ్రోన్స్ నిరంతరం డ్రోన్స్ అనేది ఎగురుతుంటాయి. వాటి ఫీడ్ కమాండ్ కంట్రోల్లో చూసే విధంగా ఈసారి ఏర్పాటు చేశాము. సో దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం, తర్వాత కొన్ని డైనమిక్గా కొన్ని ప్లేసెస్కి డ్రోన్ పంపించి ఎక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉందో ఆ క్రౌడ్ని మనం క్యాలిక్యులేట్ చేసి తద్వారా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం, కొన్ని ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం, అలాగా చేయడం జరిగింది. అదేవిధంగా పోయినసారి మన ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో 250 కెమెరాస్, ఈసారి 500 కెమెరాస్ పెంచడం జరిగింది. వాటి ఫీడ్ అంతా కూడా మనం ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. అంటే దసరా అంటే మొత్తం 2 రోజులే ఎక్కువ సంఖ్యలో భారీగా వస్తూ ఉంటారు. ఆ రోజు అసలు పోలీసులు నియంత్రించలేనంత పరిస్థితి ఉంటుంది. దానికి సంబంధించి హోల్డింగ్ ఏరియాస్ మూలా నక్షత్రం రోజున తెల్లవారుజామున ఒకేసారి తోసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. వాటిని నియంత్రించేందుకు
హోల్డింగ్ ఏరియాల్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, దానికి సంబంధించి భద్రత ఎట్లా చేస్తున్నారు? ఈసారి హోల్డింగ్ ఏరియాస్ డిజైన్ మార్చడం జరిగింది. అదేవిధంగా కొత్త హోల్డింగ్ ఏరియాని ఈసారి మనం ప్రవేశపెట్టడం జరిగింది, ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్లో కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో ముఖ్యంగా కానీ మన కుమ్మరిపాలెం వైపున ఎక్కువ పార్కింగ్ ప్లేసెస్ మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. సో పోయినసారి కంటే ఎక్కువ భద్రతా ఏర్పాటు చేసాం. అదేవిధంగా బ్యారికేడింగ్ కావచ్చు, అంత మునుపు ఈ రోప్స్ను ఉపయోగించి క్రౌడ్ కంట్రోల్ చేసే పద్ధతి ఉండేది. దాన్ని ఈసారి నిలువరిస్తూ పర్మనెంట్గా కొంత పర్మనెంట్ స్ట్రక్చర్స్ తీసుకురావాలనేసి ఈసారి ఎక్కువ బ్యారికేడింగ్స్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. పోయినసారి కంటే చక్కగా మనము భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సాధారణంగా భక్తులు దర్శనం చేసుకునేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులు, విఐపీల దర్శనం, దీనికి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళకి ఎటువంటి సమయాన్ని కేటాయించారు, అదేవిధంగా ఏ విధంగా విఐపీలకు ప్రముఖులు సూచనలు ఇస్తున్నారు? 7 to 9 మార్నింగ్ 7 to 9, ఈవినింగ్ 3 to 5 విఐపీ టైమింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి విఐపీ పాసెస్లో కూడా ఫస్ట్ టైం మనం విఐపీ పాసెస్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆ విఐపీ పాసెస్ లాస్ట్ టైం కూడా కొంత డూప్లికేట్స్ తీసుకొచ్చారు, డూప్లికేషన్ అయిందనే ఒక దీనివల్ల ఈసారి దాని ఇంకొంత సిస్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చి ఈసారి విఐపీ పాస్ ఆన్లైన్లో ఇస్తాము, బట్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు వారు టికెట్ తీసుకొనేసి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రతి వెహికల్కి 100 మందికి వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్కి ఒక నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్ ఉన్న వెహికల్సే పైకి అనుమతించడం జరుగుతుంది. ఆ నెంబర్ కూడా ఎన్నిసార్లు పైకి కిందకి తిరిగిందన్న విషయాన్ని మనం కంట్రోల్ రూమ్లో మనము బేరీజ్ వేస్తుంటాము. ఆ విధంగా పైకి వాహనాలు, ముఖ్యంగా విఐపి వాహనాలు పోకుండా నియంత్రించే విధంగా ఈసారి మార్పులు తీసుకోవచ్చు. అంటే ట్రాఫిక్ ఎక్కువ శాతం చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ పరిసరాల్లో, గుడి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. దాంతోపాటు ఈసారి చాలా ప్రాంతాల్లో విజయవాడ ఉత్సవం పెట్టారు, అటు గొల్లపూడి ప్రాంతంలో కూడా ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఏ విధంగా మీరు నియంత్రిస్తున్నారు? విఐపి వాహనాలంతా కూడా ఫ్లైఓవర్, కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చి భవానీ ఘాట్లో వెహికల్ పెట్టుకొని అక్కడి నుంచి దేవాలయం ఏర్పాటు చేసిన వెహికల్స్లోనే వెళ్ళాలనే నిబంధన పెట్టాము. మరీ సెల్ఫ్ విఐపీస్, తర్వాత ప్రోటోకాల్ విఐపీస్ వారంతటి వారు వస్తే తప్ప మిగతా సందర్భాల్లో అందరూ కూడా కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళాలని చెప్పాము. బట్ కింద వచ్చినా కూడా పరిస్థితిని బట్టి ఇందాక అదే చెప్పాను, డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ప్రజలకు అసౌకర్యం కలగకూడదు. అంత మునుపు కుమ్మరిపాలెం వైపున ఉండేవాళ్ళు అందరినీ చిట్నగర్ సొరంగం నుంచి రమ్మని చెప్పేవాళ్ళు. దానికి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. ఈసారి అలా లేకుండా కొంత సామాన్య ప్రజానీకానికి కూడా అసౌకర్యం లేకుండా ఈసారి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఒకవేళ మరీ ఎక్కువైతే అప్పుడు డైవర్షన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈసారి ఎంతమంది వస్తారని మీరు అంచనా? ఈసారి 13 లక్షలు, ఈసారి ఒక 18-19 lakhs రావచ్చన్న అంచనా. చూడాలి, ఎందుకంటే విజయవాడ ఉత్సవం ఉంది కాబట్టి ఎక్కువ వస్తారు. అదేవిధంగా ఉమెన్ ఫోక్ కూడా, మహిళా భక్తులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు సెక్రటరేట్కి వెళ్తూ ఉంటారు, అసెంబ్లీకి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఈరోజు ఒక మనము కొన్ని సూచనలు పోలీస్ శాఖ ట్రాఫిక్ గురించి కాసేపట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈసారి వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి వివిఐపీస్ తప్ప, అంటే హైకోర్టు జడ్జెస్ వీరు తప్పనిచ్చి మిగతా వాళ్ళంతా కూడా వెస్ట్ బైపాస్ ఉపయోగించుకునేసి అమరావతికి ప్రయాణించమని చెప్పేసి సూచన చేస్తున్నాం. ఇది దసరాకి పూర్తి స్థాయిలో ఇప్పటికే బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. దీంతోపాటు టెక్నాలజీని కూడా వినియోగించి ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు మౌలిక వస్తువులు కూడా హోల్డింగ్ ఏరియాస్లో ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.